ఒకటి ఇక్కడ కేటీఆర్ ఏమంటారంటే మేము సరిపోతుంది, హరీష్ గాని నేను కానీ సరిపోతుంది, ప్లస్ రేవంత్ రెడ్డి ఉపయోగించే భాష కరెక్ట్ గా లేదు. సో కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తి వస్తే గనక ఆయన అనవసరంగా ఆయన చిన్న చేసుకోవడమే ఇటువంటి వాళ్ళ దృష్టిలో. అంటే ఇక్కడ రాజరికంలో లేదు సార్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. స్థాయి అనేది వ్యక్తులకి గౌరవాన్ని ప్రజలు ఇస్తారు. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలో 10వ వంతు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు రావడం వల్ల లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే స్థాయి ప్రజలు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. ఆ స్థాయి తీసుకున్నప్పుడు ఆ స్థాయికి తగ్గ విధులు కూడా నిర్వహించాలి కదా. ఒకవేళ కేసీఆర్ గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే రాలేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మరి కేటీఆర్ నో హరీష్ రావునో ఇంకెవరినైనా పెట్టుకోవాలి. పేరుకు మాత్రము లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు ఉండి మేము సరిపోతాము స్థాయి అంటే, స్థాయి అనేది మన వ్యవహార శైలిని బట్టి మన జీవిత గమ్యాన్ని బట్టి ప్రజలు ఇస్తారండి. స్థాయి అనేది ఎవరికి వాళ్ళు మేము గొప్ప అనుకుంటే కుదరదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష కూడా ఈ రోజు ఆయన స్ట్రెచర్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రెచర్ మీదకి వెళ్తారు అనడం కూడా తప్పదు. స్ట్రెచర్ మీద నుంచి వెళ్ళారు, ఇప్పుడు మార్చూరికి వెళ్తారు అంటున్నారు. అంటే గౌరవం, సభా మర్యాద గాని, రేపు ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులు లీడర్ ఆఫ్ హౌస్ గాని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇద్దరు కూడా మాట్లాడే భాష, వాళ్ళ వ్యవహరించే తీరు ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించే విధంగా ఉండాలి. కానీ రాను దిగజారిపోతున్నది, దురదృష్టకరం. ఓకే, అంటే ఇప్పుడు అది మారాలి. ఇద్దరు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, రేవంత్ రెడ్డి కూడా తన భాష మార్చుకోవాలి, అంతేనా? అది ఇద్దరి బాధ్యత కదండి. ఇప్పుడు లీడర్ ఆఫ్ హౌస్ గా రేవంత్ రెడ్డి గారి భాష మార్చుకోవాలి, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కి గౌరవం ఇవ్వాలి కదా. స్ట్రెచర్ మీద ఉన్నాడు, రేపు స్టేటస్ కోసం స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ మీదకి పోతాడు, కొన్ని రోజుల్లో మార్చూరికి పోతాడు అనడం అది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన విషయం. ఎక్కడన్నారు ఈ మాట? ఈ రోజు మన ఉద్యోగ నియామకాలు అందిస్తూ ఆయన స్ట్రెచర్ అంటున్నాడు, స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ కి పోయిండు, కొన్ని రోజులు అయితే మార్చూరికి పోతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం మనందరం ఖండించాలి. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా హౌస్ కి రావాలి. హౌస్ కి వస్తే ప్రభుత్వం చేసే తప్పులు కానీ కాంగ్రెస్ అధికార పక్షం చేసే తప్పులు ఎత్తి చూపొచ్చు. ఈ అసెంబ్లీని గాడిలో పెట్టాలి కదా. అల్టిమేట్ గా కేసీఆర్ గారికి అనుభవం ఉంది, స్వతహాగా తెలియకల్లోడు, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించిన ఆయన పేరుంది. ఆయన అనుభవం ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఇద్దరు కూడా ఇదేదో వ్యక్తిగత కుస్తీ పోటీలాగా నీ స్టేచర్ గొప్పది నా స్టేచర్ గొప్పది అని కాదు. అల్టిమేట్ గా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్న ఇద్దరు నాయకులు వాడే భాష ఉండాలని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక